హరీష్ కూడా మనతో పాటు వస్తే బాగుంది కదా. వాడు ముందే చెప్పాడు కదా వెంటనే తీసుకొస్తానని. లొకేషన్ దగ్గర వెయిట్ చేయమన్నారు కదా, పద అక్కడికి వెళ్ళి. హరీష్ వెంకటని తీసుకొస్తాడో రాదు, అసలుకే లవ్ యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు ఎవరు యాక్సెప్ట్ చేశారని అందరూ రిజెక్ట్ చేయడమే కదా, తీసుకొస్తాడు. అదే కదా, రండి. ఇదే ఇలాగా ఉంటుందా కొత్తదంటే అమ్మాయిని మంచి ఫోన్ చేస్తాను. హలో, ఎక్కడున్నారా? వెంకటేరాప షూట్ క్యాన్సిల్ ఏంట్రా? మేము అందరం ఇక్కడికి వచ్చేసాం, లొకేషన్ దగ్గర ఉన్నాం. సరే నువ్వు ఎక్కడ ఉన్నా చెప్పు, నేను వస్తాను. ఎవర్రా? వెంకటే రావట్లేదు అని చెప్పి హరీష్ కూడా రావట్లేదు. నేను చెప్పాను కదా ముందే, అందుకే అందరం కలిసి వద్దామని చెప్పాను. వినిపించుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? వాడిని ఎలాగైనా తీసుకొస్తాను చూడు ఈరోజు. వస్తున్నాను, మీరు గంబలు గట్టి అన్ని సెట్ చేసుకున్నాం కానీ నేను తీసుకొస్తాను. ఏంట్రా హరీష్ కూడా ఎలా చేశాడు? నిజంగా అబ్బాయికి చాలా ఈజీ ఉంది. వాడికి టాలెంట్ ఉంటుంటే ఈగో మాత్రం చాలా ఉంటుంది. అది రాకపోతే రాకపోతే ఈగో కాదు, ఫ్రస్ట్రేషన్. నీకు కూడా ప్రపోజ్ చేశాడా? అంత లేదు, నా ఫోకస్ మొత్తం షార్ట్ ఫిలిం మీద. అరే నడరా, ఫస్ట్ లొకేషన్ చూద్దాం. అదిగోరా, ప్రవీణ్ గారు ఇక్కడ పూజ చేస్తాడా దగ్గర? ఇక్కడ నుంచి అట్లా అది భగరసపూర్వి స్టోరీ నీదేనా? హరీష్ గారి కాన్సెప్ట్ నేను డెవలప్ చేశాను. ఒక నిమిషం ఆగి ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను.
ఇదేంటి ఊరి ఇక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళింది? దాన్ని తగలెట్టు వచ్చి నీ సంగతి చెప్తా. పూర్వీ ఏదిరా ఇంట్లో వెళ్ళొచ్చేస్తాననే లోపు పూర్వీ కనబడకుండా పోయిందిరా. ప్లీజ్ వెంకటి ఏది? అరే వెంకటి రాదని చెప్పాను కదరా, అందుకే సూట్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. అవి రావడానికి నేనే వచ్చేసాను. క్యాన్సిల్ చేయడం ఏంట్రా? అంతా నీ ఇష్టమేనా? మమ్మల్ని లొకేషన్ పంపించి నువ్వు మానేది అంటే అయినా మిమ్మల్ని ఇద్దరిని వదిలేసే కదా ఇలా వాడికి వెళ్ళే లోపు కనబడలేదురా. సరే పదండి చూద్దాం. ప్రదీప్ వాడు వెళ్ళరా? అరే వాడు వెళ్ళు. నన్ను జరుగుతాను పూర్వీ నాడు ఏదో చేసి ఉంటాడు. వాడా వెంకటేష్ చంపింది వాడా? హరీష్ వెంకటేష్ చంపేశాడు. దాన్ని తగలపెట్టొచ్చి ఈ సంగతి చెప్తాను. సేమ్ డిటోరా స్క్రిప్ట్ లో ఎలా ఉందో హరీష్ కూడా అలానే చంపేశాడు.
నాయన స్వామి ఇప్పుడు నేను ఇష్టపడిన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు స్వామి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? స్త్రీ వశీకరణ పూజ అని ఒకటి ఉంది, కానీ అది చాలా కష్టం, చాలా రహస్యంగా చేయాలి. నేను చేస్తానంటే చెప్తాను. ఒక అమ్మాయిని తీసుకువచ్చి నేను చెప్పినట్టు చెయ్యి. పూజ అయిన తర్వాత ఆ అమ్మాయిని చంపి ఆ రక్తాన్ని తల్లికి సమర్పించి ఆ శవాన్ని తగలపెట్టి ఎముకల బూడిదని మాత్రం నువ్వు బొట్టుగా పెట్టుకో. అప్పటి నుంచి నీవు ఏ స్త్రీ కావాలనుకున్నా నీ వశం అవుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను నీకోసమే చెప్తున్నాను. నేను ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకంలో ఎలా ఉందో అలా చెయ్యి. 1000 రూపాయలే. నీకోసం చెప్తున్నాను. ఏ స్త్రీ అయినా సరే నీ వెనక పడవలసిందే. దేనికిరా? దేనికి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదరా, వెళ్ళిపోమని చెప్పాను కదరా. సూట్ లేదు, సూట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాను కదరా. 3 నెలల ప్రయత్నం ఇవాళ విఫలమైంది. నువ్వు కూడా నా చేతిలో చావాల్సిందే. ఒక్కడు కూడా బయటికి వెళ్ళి ఎక్కడి నుంచే. ఏదైనా శక్తిని మంచి చెడు 2 కారణాల కోసం ఉపయోగించవచ్చు, కానీ మంచి కారణాల కోసం డార్క్ ఎనర్జీని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఉదాహరణకి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక మంచి పని చేయడానికి, యుద్ధంలో గెలవడానికి అనేక అబద్ధాలు ఆడాడు, కానీ దాని వల్ల అతను ఎన్నో శాపాలను కూడా ఎదుర్కొన్నాడు. మంత్రం లేదా తంత్రం చాలా నిజమైన శాస్త్రభావన. ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ మైండ్ పవర్ వీక్ గా ఉన్న వాళ్ళపై మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, మంత్రం ధ్వనిశక్తిపై పనిచేస్తుంది. తంత్రం ఎవరైనా భౌతిక నమూనాను ఉపయోగించడం వంటి సింబాలిక్ ఎనర్జీలపై పనిచేస్తుంది. అందుకే మంత్రాల జోలికి వెళ్ళినా పర్వాలేదు, కానీ తంత్రాల జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవద్దు.